నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. నగరంలోని స్థానిక గుజరాతీపేట నాగవల్లి నది తీరాన వెలిసియున్న విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శనివారం 331 ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా ఆరాధన మహోత్సవాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యాన జరిగాయి. ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు నిత్యాభిషేకాలు, ఇలిసిపురం సత్యసాయి భజన బృందంచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించగా దీపాన్ని చూస్తూ స్వామివారిని దర్శించుకోవాలని అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపకులు నల్లబాటి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పొన్నాడి రమణమూర్తి, సుగంధం సంజీవరావు తదితరులు మాట్లాడారు. స్వామివారి ఆరాధన మహోత్సవాలను గూర్చి వివరించారు. అలాగే ఈ రోజు స్వామివారు జీవ సమాధి పొందిన రోజు ప్రతి సంవత్సరం ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, శివరాత్రి రోజున స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు గాడి గణపతి ఆచార్యులు, సభ్యులు సింహాద్రి గోపాలకృష్ణ, ధనంజయ ఆచారి, టేకి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ను ఈ రోజు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను శనివారం ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల కేంద్ర పోలీస్ బలగా గార్డును, జిల్లా ఆర్మీడ్ పోలీస్ గార్డును మరియు సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ట భద్రత ఏర్పాటు, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీసి 24/7 సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నిర్లక్ష్యం వహించకుండా తనిఖీ అధికారులు నిరంతరం ప్రహారాను తనిఖీ చేయాలని పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రాధిక, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్సారియా, అధికారులు తదితరులు ఉన్నారు. కిర్గిస్తాన్లో మన జిల్లాకు చెందిన 250 మంది విద్యార్థులకు, అలాగే రాష్ట్రానికి చెందిన 2000 మంది విద్యార్థులు అక్కడ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కిర్గిస్తాన్లో జరుగుతున్న గొడవల వల్ల వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చిందని, వెంటనే స్పందించి విద్యార్థులకు భద్రత కల్పించి వారంతా సురక్షితంగా ఉండే విధంగా కార్యకలాపాలు చేపట్టాలని విదేశీ మంత్రిత్వ శాఖను కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎవరూ బయటకు రాకుండా మార్గదర్శకాలు పాటించాలని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఎస్ జోగినాయుడు అన్నారు. దామోదరం సంజీవయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎస్ఆర్ గంజి, దివంగత ప్రొఫెసర్ గంజి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా నగరంలోని మదర్ తెరిసా హోంలోని వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు శనివారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశేషమైన సేవలు అందించారని, ఆయనతో సాన్నిహిత్యం ఉన్న ఎస్ఆర్ గంజి సంజీవయ్య పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు తన కుమారుడికి అదే పేరు పెట్టారని అన్నారు. ఎన్నో సేవలు అందించిన ఎస్ఆర్ గంజి సంజీవయ్య కోవిడ్ సమయంలో మరణించి 3 ఏళ్లైనా వారి కుటుంబం నుండి డాక్టర్ గంజి ఎజ్రా సేవలను కొనసాగించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎజ్రా తెలిపారు. ట్రస్ట్ సభ్యులు కాటం అనిరోజ్, న్యాయవాది కట్టా పార్థసారథి, ఎన్ కిరణ్, బి రవీంద్రబాబు, మాజీ సర్పంచ్ అలుదు అప్పన్న, ఆర్పి రావు, వై అబ్రహాం, వై శ్రీనివాసరావు, యేసుదాసు, ఎం రమణ, కొర్లానా, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ 2024-25 హ్యాండ్ బుక్ ను డిపిఆర్ఓ కె బాల్మాన్ సింగ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు జర్నలిస్టుల ఫోన్ నంబర్లతో కూడిన హ్యాండ్ బుక్ అన్ని వర్గాలకు ఉపకరిస్తుందని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ జోగినాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పలు సామాజిక అంశాలపై స్పందించిన యూనియన్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. యూజేఎఫ్ జిల్లా
జిల్లా అధ్యక్షుడు చౌదరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూజేఎఫ్ ఉత్తరాంధ్ర ప్రతినిధి కనకరాజు, సీనియర్ జర్నలిస్ట్ బమ్మిడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నేటి యాంత్రిక జీవితంలో గుండె నొప్పులు ఆకస్మికంగా సంభవిస్తూ వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని, దీన్ని గ్రహించి వీటిని కొంతవరకు నియంత్రించుటకు జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నడుమ బిగించి ముందుకు సాగుతుందని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కోర్మాన వినోద్ కుమార్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గుండెపోటు ముందస్తు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సరైన సమయంలో సిఆర్పి ప్రక్రియతో ఆగిన గుండెకు పునర్జీవం ఇవ్వొచ్చని తెలిపారు. హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనం పై తర్ఫీదునిచ్చారు. జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ పూర్వ అధ్యక్షులు, చిన్నపిల్లల అత్యవసర వైద్య నిపుణులు, జేసీఐ సెనేటర్ డాక్టర్ హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనంపై తర్ఫీదునిచ్చారు. సరైన సమయంలో సిపిఆర్ ప్రక్రియతో ఆగిన గుండెకు పునరుజ్జీవనం ఇవ్వొచ్చని తెలిపారు. హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనంపై తర్ఫీదునిచ్చారు. జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ పూర్వ అధ్యక్షులు, చిన్నపిల్లల అత్యవసర వైద్య నిపుణులు, జేసీఐ సెనేటర్ డాక్టర్ కోర్మాన వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆకస్మిక గుండెపోటు 100కి 80 నుండి 90% హాస్పిటల్స్ కి వెలుపల సంభవించడం సహజం అని, గుండెపోటు వచ్చిన రోగికి సత్వరం సిపిఆర్ అందివ్వడం ద్వారా మాత్రమే ఈ ఆకస్మిక అకాల మరణాలు తగ్గించగలమని, మరో జన్మ అందివ్వడం సులభమవుతుందని తెలిపారు. జేసీఐ అధ్యక్షులు బగాది ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో అత్యవసర వైద్య సదుపాయం ఇంకా కలగానే ఉన్న మన సమాజంలో ఇటువంటి జీవితాల్ని కాపాడే ఒక ప్రాథమిక చికిత్స విధానం అందరి చేతుల్లోకి వచ్చినప్పుడే మనం మన వారిని, తోటి వారిని కాపాడగలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, ఎస్ జోగినాయుడు, గేదెల లక్ష్మి, ఎం మల్లిబాబు, ఎండమోహన్, బి దేవి ప్రసాద్, క్రీడాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులుగా సూర రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ తెన్నేటి విక్రమ్ శర్మ వేద మంత్రోచ్చారణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సేవలు ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో విస్తృతపరుస్తూ భక్తులను సమన్వయపరుస్తూ సంస్థను పటిష్టం చేస్తూ ఐకమత్యంగా సేవలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలోను, అలాగే టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో, పాతపట్నం కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నట్లు తెలియజేశారు. వృద్ధులకు క్యారేజీల ద్వారా కూడా అన్నప్రసాదం సుమారు 250 మందికి అందజేస్తున్నట్లు తెలియజేశారు. వైద్య సేవలు, పశు వైద్య, రక్తదాన సేవలు, చలివేంద్ర సేవలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, సేవాదల్ సమన్వయకర్త పి నాగేశ్వరరావు, ఆధ్యాత్మిక సమన్వయకర్త ఎస్ అనాదిగుప్తా, బోయిన నరసింహమూర్తి, టిఎస్ఎన్ మూర్తి, శశికాంత్, హరిబాబు, యువరాజ్, పాతపట్నం రమణమూర్తి, లిఖిల్, స్వరూప్, శరణ్, అమ్మాయమ్మ, అనురాధ, పుణ్యవతి, పెద్దమందిరం కన్వీనర్ కంబ మురళీకృష్ణ పాల్గొన్నారు. డిప్లొమా పారామెడికల్ ఫలితాల్లో బొల్లినేని విద్యార్థులు ప్రతిభ కనపరిచారని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ విజయవాడ విడుదల చేసిన డిప్లొమా పారామెడికల్ ఫలితాల్లో సత్తా చూపారని అన్నారు. డిప్లొమా ఇన్కాత్ ల్యాబ్ టెక్నాలజీ విద్యార్థిని పేడాడ లలిత కుమారి 360 మార్కులకు గాను 306 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిందని అన్నారు. డిస్టింక్షన్ లో 4 విద్యార్థులు, ప్రథమ శ్రేణిలో 24 విద్యార్థులు తమ కళాశాలలో మంచి ఫలితాలు సాధించారని అన్నారు. విద్యార్థులను సంస్థ అకాడమిక్ డైరెక్టర్ లక్ష్మీ పద్మజ అభినందించారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు బీఎస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని అన్నారు. వివరాలకు 7680945357 7995013 నంబర్లను సంప్రదించాలని అన్నారు. కలెక్టరేట్ దరిలో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి అర్చకులు బోరాడ వంశీ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి పురవీధుల్లో హరినామ సంకీర్తన, సాయంత్రం వివిధ రకాల హారతులు, భజనాది కార్యక్రమములు, శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు లోకనాథం నందికేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు మర్రి యోగేశ్వరరావు, బెహర నాగేశ్వరరావు,
నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి కరణం మహేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు వైకుంఠరావు, సవర లక్ష్మణరావు, వాసుదేవరావు, జగదీష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో లభ్యమయ్యే ఈత పళ్ళుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు మందులు లేకుండా ఇవి ప్రకృతిలో పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈత పండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్ళలో దొరుకుతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకుపచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈ పండ్లను అందరూ తినాలి. మరి ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు తినే వారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజన్ లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనీమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవికాలంలో లభించే ఈ పండ్లను తినడం వల్ల వేడి తగ్గుతుంది. అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.